కొంతమంది తెలిసి హీన దశకి వెళ్ళిపోతారు. ఎందుకంటే గర్విష్ఠులు అవ్వటం, వంగకపోవటం, లోబడకపోవటం, తిరుగుబాటు చేయడం, ఆ నియామక కాలాలని కోల్పోవడం, ఆదివారం మిస్ అయిపోవడం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం, వాక్యమా మొన్న చెప్పారులే వాక్యము, ఏం కాదులే అది అంతా మనం టీవీలో చూస్తుందేలే ఏం కాదులే అని తోలనాడటం, మీది చూడటం, తిరస్కరించడం, వాళ్ళ మనసుల్లోనే చిన్న చూపు చూడటం, ఇదంతా జరిగినప్పుడు హీన దశకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు హీన దశకి వెళ్తారు. కానీ అసలు ఆ తెలియకయే మనుషులు ఐశ్వర్య దశకి వెళ్ళిపోతారు. దీనులు అవుతారు వాళ్ళు. ఏమో తెలియదు, నేను దీవించబడతానని ఏం తెలియదు. దీనులు తమను తాము తగ్గించుకుంటారు. దేవునికి భయపడుటయ్యో, వాక్యానికి భయపడటయ్యో, దేవుని చిత్తము చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. అట్టి వారిని దేవుడు ఏం చేస్తారండి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి తమను తాము తగ్గించుకుని జీవించడానికి ఇష్టపడతారు. ఎవరు గర్వించి మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు, ఎవరు అహంకారంగా ఉన్నా వాళ్ళు అహంకారంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఏంటి బాబు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారు, ఏళ్ళ తోకల దేవుడు ఏం చేస్తారు? కట్ చేస్తారు బాబు అని భయపడతారు అట్టి వారి మాటలను చూసి. అందుకని దేవుని బిడ్డలారా, దావీదు మనసులో ఒక సంతోషం పుట్టింది, ఒక ఉల్లాసము పుట్టింది, ఒక ఆనందము పుట్టింది. ఆ ఆనందమైన మనసు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటండి? దైవజనుడిని ఇంటికి పిలిపించుకున్నారు. మన ఇంటిలో ఒక శుభకార్యము జరుగుతుందా? దైవజనుడు ప్లేస్ ఉందా? మన ఇంటిలో ఏదైనా దేవుని కార్యం జరుగుతుంటే దైవజనుడిని పిలుచుకునే మనసు ఉందా? అంత సుసిద్ధమే. ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగే మనసు ఎవరికి వచ్చింది? ఏం చేయమంటారని అడిగే మనసు ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. సంతోషం వచ్చింది. దైవజనుడిని పిలుచుకున్నారు. అయ్యా నాతాను గారు, ఇది చేయొచ్చా చేయకూడదా, ఏం చేయమంటారు అని తన యొక్క మంచి భావాన్ని, తన మంచి ఉల్లాసమును ఆ దైవజనుడికి తెలియచేసుకోవాలన్న ఉద్దేశంతో దైవజనుడు పిలిపించుకున్నారు. ఈ రోజున మన ఇంటిలో జరిగే ప్రతి కార్యమునకు దైవజనుడిని పిలుచుకునే మనసే దేవునితో కాంటాక్ట్ కలిగిన మనసు. దేవునితో కాంటాక్టు లేదు, సుచిత్తము చేసే మనసు మనకు వస్తే, మనిషికి వస్తే దేవుని సేవకుల్ని పిలుచుకునే అవకాశమే మనిషి మనసు అంగీకరించదు, అవసరమే లేదు. అదే దేవునికి భయపడి ఈ హృదయం యొక్క రాజ్యము మీద దేవుని పరిపాలనకు మనం అధికారం ఇచ్చి ఉంటే, ఆయనే మన హృదయ రాజ్యాన్ని పరిపాలన చేసే రారాజు అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవజనుల్ని ఏం చేస్తాం? పిలిపించుకుని, అయ్యా ఏం చేయమంటారు? ఈ మంచి కార్యములో ఏం చేయమంటారు? ఈ శుభకార్యములో ఏం చేయమంటారు? మీరు ఏం చేయమంటే అదే చేస్తాం. మీరు ఎటు అడుగేయమంటే అటు అడిగేస్తాం. మా స్వచిత్తం చేస్తే ఏ శాపము మా మీద తెచ్చుకుంటామో, ఏ శాపము మా పిల్లల మీద తెచ్చుకుంటామో, మా పరిస్థితి హీనదశకి వస్తుందేమో, మా పిల్లల పరిస్థితి హీనదశకి వెళ్ళిపోతారేమో, ఇందువలన ఇలాంటి పరిస్థితులు మాకు మా పిల్లలకు సంభవించకూడదు అనే భయం అనే వాతావరణము వాళ్ళ చుట్టూ, వాళ్ళ కళ్ళ ముందు కమ్ముకుంటుంది. ఖచ్చితంగా కమ్ముకుంటుంది. అందుకనే దేవునికి భయపడతారు. స్వచిత్తం అనేది నా ఇంట్లో జరగకూడదు, నా పిల్లల్లో జరగకూడదు, ఇది దేవునికి విరుద్ధం, దేవుని వాతావరణానికి విరుద్ధం. ఇలా చేస్తే మా స్థితి హీనదశకి వెళ్ళిపోద్ది, మేము ఏమి చేసినా రివర్స్ కొడద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడిని ఇంటికి పిలుచుకున్నారు. అయ్యా ఏం చేయమంటారు? తమరు ఏం చెప్తే రాజు అయ్యుండి ఒక దైవజనుడు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున సాధారణమైన విశ్వాసి సేవకులు ఏం చెప్తే అది చేయటానికి వాళ్ళ మనస్సు ఏం చేయట్లా, అంగీకరించకుండా స్వచిత్తం చేయడానికే మనుషుల మనసు నిలబడిపోయింది. స్వచిత్తములో దీవెన కనబడదు, దేవుని చిత్తములో హీన దశలోనే ఐశ్వర్యం కనబడుతుంది. స్వచిత్తములో దీవెన కనబడదు,
దేవుని చిత్తములో చేస్తూ హీన దశలో ఉన్న అట్టి వారి పరిస్థితిలో ఐశ్వర్యమును చూడగలం. హైందవ కుటుంబాల్లో నుంచి దేవుని దగ్గరకు వచ్చాక వచ్చిన బంధువులను బట్టి నువ్వు అలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయాలా ఎలా చేయాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు ఇంట్లో జరుగుతుంటే చేసి దైవ చిత్తాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి స్వచిత్తాన్ని అక్కడ స్థాపించి హీన దశకి వెళ్ళిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అంతా హీన దశకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కావాలని మొండితనంగా ఆ పని చేసేసారు. వాళ్ళు దేవునికి భయపడలా. అందుకనే దైవజనుడు పిలిపించుకున్నారు ఇంటికి. పిలిపించుకుని ఏమంటున్నారు, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి, అయ్యా మా అబ్బాయి బర్త్డే ఏం చేయమంటారు, మీరు ఏం చేయమంటే అది చేస్తా, మీరు ఏం చేయమంటే అది చేస్తా, దేవుడు నా బిడ్డను బ్రతికించారు కదా, లేక దేవుడు నాకు గర్భంనిచ్చారు, ఏం చేయమంటే అది చేస్తా. అలా కాదు, నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను అతనికి ఇలా చేస్తా, అలాంటి పరిస్థితి చేస్తా, సేవకులు అవసరం లేదు, అందరూ లోకస్తులను పిలుచుకుంటా, అందరూ లోక సంబంధంగా అందరూ నన్ను మెచ్చుకునే వాళ్ళని పిలుస్తా, అంతే. అదే పరిస్థితి స్వచిత్తం చేస్తా. దేవుని చిత్తం ఇక్కడ ఉండడానికి లేదు. చూసారా, మనుషులు హీన దశకు వెళ్ళడానికి అదొక సూచన. మనుషులు హీన దశకు, వాళ్ళు వాళ్ళ సంతతి హీన దశకు లాగివేయబడుటకు అదొక సూచన. అందుకనే దేవుని నమ్మినటువంటి ప్రతి హైందవ సహోదరులు సహోదరులు కూడా దేవుని చిత్తము చేస్తున్నామా లేదా అని సేవకుల్ని పిలిచి మరి తన హృదయాన్ని వారి ఎదుట పెట్టి ఏం చేయమంటారు అని అడిగేలాగా ఉండాలి. అది దైవ భయం. అలా కాకుండా మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వస్తే దేవుడు చూసి ఏం చేస్తారు, ఇశ్రాయేలుని ఎవరికి అప్పగించారట, మిద్యానీయులకు అప్పగించినట్టు మనల్ని కూడా ఒక హీన దశకు అప్పగించేస్తే, ఒక లేమికి అప్పగించేస్తే, ఒక అనారోగ్యానికి అప్పగించేస్తే, ఒక శ్రమలకు అప్పగించేస్తే, ఒక అప్పులకు అప్పగించేస్తే, ఒక దరిద్రమైన లైఫ్కి అప్పగించేస్తే, ఒక హీన దశకు అప్పగించేస్తే మన పరిస్థితి ఏమగును? కట్టన ఇల్లు పెట్టన పొయ్యి నాటన ద్రాక్ష తోటలు కలిగిన వాళ్ళ మేడలు కలిగిన ఇశ్రాయేలుల్ని దేవుడు ఏం చేశారు, ఏ దశకి ఇచ్చారు, హీన దశకి అప్పగించేశారు. ఈరోజు చాలామంది దేవుడు తెలిసిన వారు ఎందుకు హీన దశకి వెళ్తున్నారు? దేవుణ్ణి తెలిసి భయభక్తులు కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటే, దేవుణ్ణి తెలిసి సంవత్సరాల తరబడి దేవుడు తెలుసు అన్నవారు ఎందుకు హీన దశకి దిగిపోతున్నారు? ప్రార్థనలో హీన దశ, భక్తిలో హీన దశ, ఐశ్వర్యంలో హీన దశ, బ్రతుకులో హీన దశ. భక్తికి తావే లేదు. కానీ దేవుడు అందుకు కాదు మనల్ని పిలిచింది. దేవుడు మిమ్మల్ని నన్ను క్షణములో కోటీశ్వరులుగా చేయగలరు, క్షణములో కోటీశ్వరులుగా చేయగలరు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ బలం ఉంది. కాబట్టి దేవుడు ఆయన పిల్లల విషయంలో ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో, ఏం చూస్తున్నారో మనం చదువుకుంటే తెలుస్తూ ఉంది. చూడండి, పిలిచి ఏమంటున్నారు, నేను దేవదారు మ్రాన్లతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నానన్నారు. ఎక్కడ ఉంటున్నారంట ఆయన? దావీదు ఎక్కడ ఉంటున్నారట? దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో ఉంటున్నాను నేను. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా
ఏం జరుగుతుంది? ఆయన అంటారు, దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంట్లో నేను నగరంలో ఉంటున్నా. ఎక్కడున్నారు ఆయన? ఒకప్పుడు చిన్న గొర్రెల మందను మేపుతూ అడవిలో జీవించుతున్న అడవిలో తిరుగుతున్న ఒక సామాన్యుడు దావీదు. ఆయన్ని తీసుకొచ్చి ఏ మ్రాణులతో కట్టిన ఇంట్లో పెట్టారు దేవుడు? దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇల్లు కాదంట, అదేంటి? నగరంలో పెట్టేశారు. అడవిలో నుంచి గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి, గొర్రెలు వెంబడి తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి దేవదారు మ్రాణులతో కట్టిన గృహములు నగరంలో పెట్టేశారు. కంటికి కన్నబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, కంటికి కన్నబడ నీవెన్నియో. చాలా మందికి సంతోషం లేదు. నీవెన్నియో హృదయ కౌశల్యము కూడా నీవెన్నియో సిద్ధ పరచితి వనాదై, హృదయ కౌశల్యము నీవెన్నియో సిద్ధ పరచితి వనాదై. ప్రభు యేసు నరక్షక తామునే నిన్ను చూడా, ఎరిగినే పోతిని యేసుని గాయము రేపితిని, ఎరిగినే చెడిపోతిని. పడాలందరూ యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నిన్ను చూడలేమో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నిన్ను చూడలేమో. ప్రభు యేసు నరక్షక నాకు నిరతము నిన్ను చూడా, లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండు నట్లు కృప చూపుము. వచ్చిన వాళ్ళందరూ పాడాలి గట్టిగా. భోగాలపై నా నేత్రాలు సోకకుండు నట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపము నిండాగా నన్ను చూడలేమో. నీ మహిమ దివ్య స్వరూపము నిండాగా నన్ను చూడలేమో. ప్రభు యేసు నరక్షక నిరతము నిన్ను చూడా. దావీదు మాట్లాడుతూ, నగరంలో ఉన్నానండి నేను, కానీ దేవుని మందసం ఎక్కడుంది? తెరలసాటునుంది అన్నారు. తెరలసాటునుంది. ఆయన ఆప్యాయత చూడండి. దేవుని మందసం పట్ల ఆయనకి ఏమొచ్చింది? భారం వచ్చింది. ఈ రోజున దేవుని సంగమం పట్ల మనకు భారము అవసరం. రిట్రీట్లో నేను నా పిల్లలు పోవాలి, ఏముంటే భారం. నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము దేవుని సన్నిధిలో నానబెట్టబడాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఎదగాలి. వారిలో పనికిరాని తీగలు ఎన్నో మొలిసి ఉంటాయి. ఈ మొలిసిన పనికిరాని తీగలు ఈ రిట్రీట్లో కట్ చేయబడాలి. నా పిల్లలు శ్రేష్ఠులు అవ్వాలంటే, నా పిల్లలు దీవెనకు వారసులు అవ్వాలంటే, నా పిల్లలు గనులు అవ్వాలంటే, నా పిల్లలు దేవునితో సావాసం చేయాలంటే పనికిరాని తీగలు కట్ చేసే సమయానికి, పనికిరాని తీగలను కట్ చేసే సందర్భాలకి నా పిల్లల్ని దేవునికి అప్పగించాలి. పిల్లల్నేమో రోడ్ల మీద తిప్పి, వాళ్ళనేమో ఎక్కడో రావటానికి కుదరదు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటని ఉండమ్మా, నువ్వు అక్కడే ఉండమ్మా, రిట్రీట్ నీకు అవసరం లేదులే, నువ్వు నోట్లో ఏలు పెడితే కొరికే పని లేదు, కొరకోలే, నువ్వు అక్కడే ఉండమ్మా అని వాళ్ళకి చెప్పి వీళ్ళు మాత్రం సమయానికి రాకుండా ఎప్పుడో వాళ్ళకి ఇష్టమైంది, అది కూడా తృణీకరించే మనసే. దేవునికి భయపడే మనసు హీన దశకు సూచనలు ఇవే.
మనిషి లైఫ్ హీనదశకు చూసినది తృణీకరించుటయు, పిల్లల్ని సమకూర్చుటకు బదులుగా దూరముగా తరిమేయుటయు, వారి ఆలోచన చొప్పున నడిపించుటయు, దేవునికి భయపడాలి లోబడు రా అని చెప్పుటకు బదులుగా ఏం కాదు అని చెప్పి తరిమేసే మనసు హీనదశకు సూచనలు. ఒక వైరు కాలిపోయే ఒక వైరు పూర్తిగా కాలిపోయే ముందు చిన్న స్మెల్ వస్తుంది. ఏంటది? వైరు కాలుతున్నా స్మెల్ వస్తుంది. ఏంటా అని చెప్పి చూస్తాం. అలాగే హీన దశకు రావడానికి ఇలాంటి సూచనలు మనుషులు కనపడతాయి. ఎందుకు ఇంత సులువుగా హీన దశకు వచ్చారు మీరు? ఏంటి, ఒకప్పుడు ఉన్నతమైన స్థానములు ఉండిన వారు కదా, ఏంటి ఇంత సులువుగా ఎందుకు హీన దశకి వెళ్ళిపోయినారు? ఎందుకు వెళ్ళిపోయినామంటే దేవుని నియమంగా పాటించలేదు బ్రదర్, దేవుని చిత్తానికి లోబడలేదు బ్రదర్. మేము మా పిల్లలు దేవుని చిత్తాన్ని మా శక్తి వంచన లేకుండా ఎదిరించాము బ్రదర్, సుచిత్తము చేశాం బ్రదర్, మాకు ఇష్టమైనవన్నీ చేశాం బ్రదర్. అందుకనే మా స్థితి ఇలా హీన దశకు వచ్చేసింది. చూసారా? దావీదు, నేను నగరంలో దేవదారు మ్రానులతో కట్టిన నగరంలో ఉంటున్నా, దేవుని మందసం ఎక్కడుంది? తెరలసాటునుందని దైవజనులు పిలిచి అడుగుతున్నారు. అయ్యా, ఈ మధ్య ఏంటో నా హృదయ స్థితి బాగున్నట్టు అనిపించట్లా, ఇంట్లో వాళ్ళ మీద పెద్ద పెద్ద కేకలు వేస్తున్నా, నాకే అన్నీ తెలుసు అని గర్విస్తున్నా, నా భర్తని చీల్చి చెండాడుతున్నా, నా భార్యని చీల్చి చెండాడుతున్నా, నా పిల్లల్ని లక్ష్య పెట్టట్లా, అందరి విషయంలో పెద్ద నోరేసుకుని అరిచేస్తున్నా, మళ్ళీ అదే నోటితో ప్రార్థన చేస్తున్నట్టు కనబడుతున్నా, ఇంటిలో సాక్ష్యం పోయింది, సమాజంలో సాక్ష్యం పోయింది, సంఘములో సాక్ష్యం పోతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది తెలియడమలా అని దైవజనులు పిలుచుకుని ఏం చేయాలండి అడిగితే ఆయన అంటారు, అమ్మా నువ్వేం చేయి, మళ్ళీ మారుమనసు పొందంటారు. నువ్వు మారుమనసు పొందు. మళ్ళీ నగరములో దేవదారుతో కట్టబడిన, అందంగా కట్టబడింది ఏదైనా పగిలిపోయి ఒకవేళ ఏదైనా సెదలబట్టి ఆ మ్రాన్ ఏమైనా కొంచెం కిందకి పడి జారిపోయిందేమో, దాన్ని ఏం చేయ, కొంచెం సరి చేసుకో. మ్రాన్ ఏమైనా జారిందా, లేక పిల్లర్ ఏమైనా కదిలిందా, లేకపోతే గాలికి ఏమైనా కొంచెం ఏదైనా పగిలిపోయి పడిపోయే ప్రమాదం వచ్చిందా, సరి చేసుకో. హీన దశకు రాకముందే దేవుడు ఇట్టి వాక్యాన్ని మనకిస్తారు. దేవుడు న్యాయవంతులు. వచ్చాక ఇవ్వడం కాదు, రాకముందే. గోతులో పడిన తర్వాత కారు గోతులో పడిన తర్వాత ప్రభుత్వం వారు, R&B వాళ్ళు ఇక్కడ రోడ్డు పని జరుగుతుంది కాబట్టి పక్కగా పోవాలనే ఆ బ్యానరు అక్కడ కాకుండా ఎక్కడో పొదల్లో షాట్ను కట్టరు. ఎక్కడ కడతారు? ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే కడతారు, బాణం గుర్తేసి. ఇక్కడ రోడ్డు పని జరుగుతుంది, మీరు ఇటు రాకూడదు, పక్కగా చూపించిన రోడ్లో వెళ్ళాలి అని చెప్తారు. ఏం కాదు, నేను 60, 70, 80, 100 వెళ్తున్నా, దూసుకుపోతే ఎక్కడ పెడతావు? అది కాబట్టి ప్రతి దానికి ఏముంది? సమయం ఉంది. ఇట్టి సమయాన్ని గుర్తించి హీనదశ రాకముందే దేవునికి భయపడాలి. దావీదు అంటున్నారు, అయ్యా నేను నా మానులతో కట్టిన నగరంలో ఉన్నా, నా పరిస్థితి ఏంటి? దేవుడు నాకు సుఖం ఇచ్చారండి, దేవుడు నాకు ఈరోజు కష్టమంతే తెలియకుండా చేశారు, చేతి నిండా డబ్బు ఇచ్చారు, చేతి నిండా అన్నం తినే 4 ఏళ్ళు చక్కగా తినే మా భోజనం ఇచ్చారు, సమృద్ధినిచ్చారు, ఎండకు పోకుండా, ఇబ్బందులు పడకుండా, శ్రమలు పడకుండా, నానా రకాల కష్టాలంటూ చూడకుండా ఆ పొలాలు వెంబడి పోయి ఊడిపేయటం తప్పేం కాదు, ఊడిపిలికి వెళ్ళి పరిస్థితి ఒకప్పుడు శ్రమలు పడ్డా, లేకపోతే కొరికోతలకు వెళ్ళి శ్రమలు పడ్డా, ఇంకా రకరకాల పనులు చేసి శ్రమలు పడే పరిస్థితికి అప్పగించాల దేవుడు నాకు సుఖం ఇచ్చారు. నేను దేవుని కొరకు ఏమి చేయాలి? నేను ఏం చేయాలి? ఉదయం 10 గంటలకు వెళ్ళి కొడవలు పట్టుకొని ఒంగోని సాయంత్రం 6 గంటల వరకు ఒంగోని వరి కోత కూస్తే నడుము నొప్పి వచ్చి నడుము చేతులు పెట్టుకుని నడుమంతా నొప్పి వస్తుందని చెప్పి కూర్చొని ఎలాగ దేవుడు నన్ను
చేయలా. సుఖం వస్తే, దేవుడు సుఖం ఇస్తే మందిరములో చీపురు పట్టుకుని తుడిస్తే ఎన్నుపోసి అరిగిపోద్దేమోనని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇదివరకు అంతా దేంతో కోసారు? మనుషులు కొడవలు తీసుకునే వరికోత ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కోసారే. వాళ్ళ నడుముల్లో ఎవరికైనా ఎన్నుపోసి కరిగిపోయిందని చెప్పారా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్న పని చేయాలంటే, వాళ్ళ పిల్లలు పని చేయాలంటే కష్టం, వాళ్ళు పని చేయాలంటే కష్టం. మా అబ్బాయి అరిగిపోతాడేమో, అయ్యో పని చేయకూడదు. నా భార్య అరిగిపోద్దేమో, నా కూతురు అరిగిపోద్దేమో, నా పిల్లలు అరిగిపోతారు. పని చేస్తే, పరిచర్య చేస్తే ఏమొస్తుంది? తగ్గించుకుని ప్రార్థన చేసి చేయించుకుంటేనే ఏమొస్తుందండి? దేవుని వస్తుంటే చూస్తుంటే కళ్ళారా. మరి మన పరిస్థితి ఏంటండి? మనం అందుకు భిన్నంగా ఉంటున్నామా? మనం ఎందుకు అలా మన మనసుని, మన హృదయాన్ని ఎందుకు సిద్ధం చేసుకోలేకపోతున్నాం? చూసారా, నేను నగరంలో ఉంటున్నాను, నా దేవుని మందసము, గొర్రెలు వెంట తిరుగుతున్న నన్ను తెచ్చి నగరంలో కూర్చోబెట్టిన నా దేవుని మందసము తెరల చాట్లు ఉన్నదే. ఒక దౌర్భాగ్యమైన జీవితంలో బ్రతుకుతున్న నా స్థితిని మార్చి ఐశ్వర్యమైన మార్గంలో నడిపిస్తున్న నా దేవుని కొరకు నేను ఏం చేయాలి? నాకు ఐశ్వర్యం కలిగిన కొలది నా దేవుని నేను ఎలా గణపరచాలి? దేవుని కార్యములను చిన్న చూపు చూసి, దేవుని సన్నిధిని చిన్న చూపు చూసి, దేవుని సన్నిధికి వచ్చుచున్న మనుషులను ఆస్తులు అంతస్తుల యొక్క ఆ పరిస్థితిని బట్టి, ఒకళ్ళేమో ఆస్తిని బట్టి హై లెవెల్లో, ఆస్తి లేకపోతే లో లెవెల్లో చూసే పరిస్థితికి మన మనస్సు అంగీకరించే అవకాశమే లేదు. ప్రతి ఒక్కరి నగరమును దేవదారులు మ్రాణులతో దేవుడు మన హృదయం అనే నగరాన్ని ఏం చేయడానికి ఇష్టపడ్డారు? కట్టడానికి ఇష్టపడ్డారు. పేదరికము లేదు, పేదలైన మీరు ఏమన్నారు దేవుడు? పేదలైన మీరు ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహ మందున ఫలమందును, ఇహ మందున నూరు రెట్లు వారి ధన్యులు, వారి ధన్యులు, ఎంతో ధన్యులు, ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. చాలు. దైవజనుడు ఏమన్నారు? యెహోవా నీకు ఏమన్నారు? దేవుడు నీకు తోడై ఉన్నారు అన్నారు. ఎవరికి? దావీదుకి. దేవుడిని ఇంత పని చేయాలనుకుంటున్నారా మీరు? రాజా, ఇంత పని చేయాలనుకుంటున్నారా? దేవుని మందసం పట్ల ఇంత భారం వచ్చిందా? దేవుని మందసం విషయంలో ఒక ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నారా? ఇంత భారం వచ్చిందా? దేవుడు మీకేమై ఉన్నారు? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. చాలు, దేవుడు నీకు తోడై ఉన్నారు. దైవజనుడు అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నారయ్యా. నువ్వు కట్టడానికి ఇంత ఇష్టపడి ఇంత భారంతో నన్ను పిలిచి ఏం చేయాలని అడుగుతున్నావా? ఇదిగో అడుగుతున్నారా? ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు చేసేదంతా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. దావీదు అట్టండి 2 లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చారట. ఎంత? దేవుని మందిరానికి ఎంత సమకూర్చారట? 2 లక్షల మణుగుల బంగారం అనట. 2 లక్షల మణుగులు బంగారం. ఈ రోజున 10 కాసులు బంగారం గనక ఒంట్లో ఒంటి మీదో ఇంట్లో ఉంటే ఈ కాళ్ళని మోకరించి ప్రార్థన చేయమని చెప్పడం చాలా, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, పాసిపెట్లు తీయించడం చాలా చాలా కష్టం. మోకరించడం
ఎందుకంటే నాకు 10 కాసులు ఏముంది. దావీదు దగ్గర ఎంత ఉందండి? 2,00,000 టన్ను మణుగుల 2,00,000 మణుగుల బంగారం ఉందట. ఇక వెండి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇత్తడైతే తోసశక్యము కానిది ఉంది. అదంతా గురించి చెప్తూ తన కుమారుడైన సొలొమోనుకి, నాన్న నేను ఇదంతా ఏం చేశా? మందిరం కోసం సిద్ధం చేశా. బంగారానికి బంగారం, రాళ్ళకి రాళ్ళు, వెండికి వెండి, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, అన్నీ కూడా కర్రకి కర్ర అంతా సిద్ధం చేశా. ఇదిగో పనివారు ఉన్నారు, వడ్రం పనివారు ఉన్నారు, అన్ని పనివారు ఉన్నారు, మన రాజ్యంలో అన్ని రకాల పని చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తన దగ్గరున్న అధికారులకు చెప్పారట దావీదు. ఏమని? ఇదిగో నా కుమారుడు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నాడు, అతని మాట విని ఏం చేయండి, మందిరం పనికి మీరు అందరూ ఏం చేయాలి? సహాయం చేయాలని చెప్పినారట. మందిరము కట్టడానికి ఎంత మక్కువ, ఎంత బంగారాన్ని సంపాదించారు, ఎంత వెండిని సంపాదించారు, ఎంత ఇత్తడిని సంపాదించారు. అది కాకట మళ్ళీ తనకున్న అది సంపాదించింది కాక ఇంకా తక్కువైపోద్దామనని తనదైన సొంత బంగారంలో కొంత ఏం చేశారట దావీదు? దేవునికి ఇచ్చేశారట. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి కానుక ఇవ్వాలంటే రూపాయి వస్తుందా లేకపోతే 10 రూపాయల కాయిన్ వస్తుందో ఏం చేస్తుంది? మనిషి చెయ్యి తడుముతుంది. ఎందుకని? బజార్లో ఎక్కడ సెల్లని కాగితం తెచ్చి ఏం చేయొచ్చు? ఎక్కడ సెల్లంది ఎక్కడ చెల్లుద్ది? సందా సంచిలో చెల్లుద్దని కొంతమంది అభిప్రాయం. చూసారా? ఇలాంటి యుక్తిపరులు ఎప్పుడైనా ఉన్నతమైన దీవెన చూడగలరా? ఇలాంటి మనసు దేవుని కానుక మనిషి బజార్లో చెల్లంద దేవుడికి చెల్లుద్ది అని అనుకోవడం అనేది వాళ్ళ మనస్సు దేవునికి ఎంత దూరంగా ఉందో చూడండి. దేవుని విలువ ఎంత తెలిసిందో వాళ్ళకి చూడండి.